శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన ఒక తలంపు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథం అధ్యాయం 20 వచనం 29లో ఇలా ఉంది: యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పుచున్నది. యవ్వనులకు అలంకారము తమ బలమే బైబిల్ చెప్పుచున్న మాట. కనుక వారు బలహీనంగా ఉండటం బైబిల్ చిత్తం కాదు, అనగా దేవుని చిత్తం కానే కాదు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు రాయిచున్నాను అని బైబిల్ చెప్పుచున్నది. అయితే ఈ బలమును మనము ఎవరి కొరకు వినియోగించాలి, ఎవరి కొరకు వినియోగించకూడదు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథం అధ్యాయం 31 వచనం 3లో ఇలా రాయబడి ఉంది: నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. చూడండి, ఈ బలము దేని కొరకు ఉపయోగించాలో దానికి ఉపయోగించవలసినటువంటి వారై ఉన్నారు. ఈ రోజున బలముగా ఉండవలసిన యవనస్తులు బలహీనులైపోతున్న పరిస్థితి. అనేక రకాల లోక సంబంధమైన ఆశలు, కోరికలు వారిలో అధికమై బలహీనపరచబడిపోతూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు బలముగా ఉండాలని కోరుకొనిచున్నాడు. ఈ బలమును ఎవరికి ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త అధ్యాయం 12 వచనం 30లో ఇలా ఉంది: నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమండి, యవ్వనుల బలము వారికి అలంకారం. సో ఈ యవ్వన బలముతో మనము ఏం చేయాలి అంటే, యవ్వన బలముతో ఆయన కాడి మోయాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అంతేకాదు, యవ్వనస్తులు నీ యవ్వనము ద్వారా ఎవరో నిన్ను తృణీకరించకూడదు. నిన్ను యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటతోనూ, ప్రవర్తనతోనూ, ప్రేమతోనూ, విశ్వాసములోను, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము అని దేవుని వాక్యం చెప్తున్నది. కనుక విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మనం. ఈ యొక్క నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరించకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తున్నది, యవ్వనులు బలవంతులు, మీ బలమే మీకు అలంకారం. సో ఈ రోజున బలహీనులైపోకుండా, ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు లోనై బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండాలని ప్రభు కోరుకొనిచ్చు ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం బలముగా ఉండుటకు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీకు అదే అలంకారం, మీకు అదే అలంకారం. క్రీస్తులో బలవంతులై ఉండి క్రీస్తులో బలముగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచ్చు. పిల్లారా, మీకు ఉదయకాలంలో చక్కని ప్రారంభిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ తలంపులు మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన తలంపులకి స్తోత్రాలు. ప్రియులు దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపండి. అయా, బలముగా ఉంటే అది మాకు అలంకారం అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఏ విషయంలో కూడా బలహీనలు కాకుండా మమ్మల్ని భద్రపరిచి సహాయం చేయండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం పండుగ దీవించి బలహీనలందరినీ బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, శాంతి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ మహాదేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.